నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం తెలుగు కళా సమితి తెలుగు జ్యోతిలో ప్రచురింపబడిన 'మృత్యోర్మ అమృతంగమయ' అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు గన్నవరపు నరసింహమూర్తి గారండి. వీరి కథలన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇక కథలోకి వెళ్తున్నానండి. తమిళనాడు యాత్ర చేద్దామని నా శ్రీమతి అనుపమ ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా నేనే నా ఆఫీస్ పనుల ఒత్తిడి వల్ల వాయిదా వేస్తూ వచ్చాను. ఇన్నాళ్లకు నాకు తీరిక దొరకడం వల్ల ఈ వారం తమిళనాడు యాత్రకు శ్రీకారం చుట్టాం. మా పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు అయిపోయి దూరంగా ఉండడంతో పాటు సెలవుల సమస్య వల్ల వాళ్ళు రామన్నారు. అందువల్ల నేను, నా భార్య అనుపమ ఇద్దరమే బయలుదేరాం. నాకు కూడా ఎప్పటినుంచో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలు చూడాలనుంది. మరీ ముఖ్యంగా మహాబలిపురంలోని శిల్పాలు, కంచి, అరుణాచలం, చిదంబరం, శ్రీరంగం లాంటి ప్రసిద్ధ దేవాలయాలతో పాటు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, అక్కడికి దగ్గరలోని త్యాగయ్య పుట్టిన ఊరైన తిరువాయూరు చూడాలని నా కోరిక. అనుపమకు మాత్రం రామేశ్వరం, మధుర వెళ్ళి అక్కడ దేవాలయాలను దర్శించుకోవాలని కోరిక. ఏదైతేనేం ఇన్నాళ్లకు హౌరా మెయిల్లో బయలుదేరి చెన్నై చేరుకొని మా రైల్వే గెస్ట్ హౌస్లో దిగాం. ఆ మన్నాడు ఉదయాన్నే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కారు వచ్చి మా ఇద్దరిని పికప్ చేసుకుంది. మొదటి రోజే మహాబలిపురం బయలుదేరాం. చెన్నై నుంచి అక్కడికి 1.5 గంటల ప్రయాణం. మహాబలిపురం చాలా పురాతనమైన చారిత్రక ప్రదేశం. అక్కడ బ్రహ్మాండమైన శిల్పాలు ఉన్నాయి. అలాగే బీచ్ దగ్గర ఉన్న షోర్ టెంపుల్, పాండవుల ఏకశిలారథాలు, శ్రీకృష్ణుడి బట్టర్ బాల్ చాలా బాగున్నాయి. నా భార్య అనుపమకు ఆ శిల్పాలు బాగా నచ్చాయి. ఆ తర్వాత అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాం. అక్కడ శివుడి గుడి చాలా పురాతనమైనది. అరుణాచలేశ్వరుడి దర్శనం తర్వాత అక్కడికి దగ్గరలోని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. ఆ ఆశ్రమంలో రమణ మహర్షి 1922 నుంచి 1950 వరకు ఉన్నారని అక్కడ వాళ్ళు చెప్పారు. అక్కడ ధ్యాన మందిరంలో నేను, అనుపమ కాసేపు యోగా చేశాం. ఆ తర్వాత మేము కంచికి బయలుదేరాం. అప్పటికి సమయం సాయంత్రం అయింది. ఆ రాత్రి అక్కడే బస చేసి ఆ మన్నాడు కామాక్షిదేవిని దర్శించుకొని కంచి పీఠానికి వెళ్ళాం. ఆ పీఠం చాలా విశాలంగా ఉంది. ఆ పీఠాన్ని కూడా ఆదిశంకరాచార్యులు వారు స్థాపించారని అక్కడ వ్రాసి ఉంది. ఆ తర్వాత చిదంబరం వెళ్ళాం. అది కూడా చాలా పురాతనమైన నటరాజస్వామి దేవాలయం. అక్కడ దేవాలయ రాజగోపురాలపై ఎన్నో పురాతన శిలాశాసనాలు ఉన్నాయి. అక్కడి నుంచి కుంభకోణం వెళ్ళాం. అది దేవాలయాల నగరం. అక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. ఆ రాత్రి కుంభకోణంలో బస చేసి మన్నాడు ఉదయాన్నే కుంభేశ్వర స్వామి, సారంగపాణి ఆలయాలను దర్శించుకున్నాం. ఇవి కూడా చాలా పురాతనమైన ఆలయాలు. ఇవన్నీ చోళరాజులు నిర్మించారు. ఆ తర్వాత మేము తంజావూరు వెళ్ళాం. అక్కడ ఉన్న బృహదీశ్వర ఆలయం చాలా పురాతనమైనది. నాకు అక్కడి ఆలయ శిల్ప సంపద బాగా నచ్చింది. ఆ ఆలయాన్ని 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడని స్థల పురాణంలో రాయబడింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ ఆలయంలో ప్రధాన ఆలయం రాజగోపురాల కన్నా ఎంతో ఎత్తుగా ఉండడం విశేషం. మా దర్శనం పూర్తయ్యేసరికి 12 గంటలైంది. అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ వాగ్గేయకారుడైన త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువాయూరు వెళ్ళి అతని సమాధిని దర్శించుకున్నాం. అక్కడి నుంచి తిరుచిరాపల్లి బయలుదేరాం. అక్కడికి శ్రీరంగం 5 కిలోమీటర్లు. అక్కడి శ్రీరంగనాథుడి ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈ ఆలయం కావేరి నది ఒడ్డునుంది. ఇక్కడ శ్రీరంగనాథుడు శయనించే భంగిమలో ఉంటాడు. ఈ ఆలయం మాకు బాగా నచ్చింది. ఆ రాత్రి అక్కడ బస చేసి ఆ మన్నాడు ఉదయాన్నే రామేశ్వరం బయలుదేరా. చెప్పాలంటే అనుపమ వచ్చింది రామేశ్వరం చూడాలని. రామేశ్వరం భారతదేశానికి చివరన ఉన్న ఒక ద్వీపం. ఇక్కడ రామనాథస్వామి ఆలయం చాలా గొప్ప పురాతన ఆలయం. ఈ రామేశ్వరం దీపాన్ని నెంబర్ 1 సముద్రపాయ మిగతా దేశాల నుంచి విడదీస్తోంది. ఇది బంగాళాఖాతం యొక్క చిన్న పాయ.
దీని మీదే నెంబరు పంబాన్ వంతెన నిర్మించారు. రామేశ్వరం వెళ్ళాలంటే ఈ వంతెన మీద నుంచే వెళ్ళాలి. రామేశ్వరం మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జన్మస్థలం. అక్కడ అతని మ్యూజియం, ఇల్లు కూడా ఉన్నాయి. మేము అతడి సమాధిని, ఇంటిని చూసి తర్వాత అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి చివరి భూభాగమైన ధనుష్కోడి వెళ్ళాం. ధనుష్కోడి దగ్గర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల సంగమ స్థలం చాలా బాగుంది. ప్రతిరోజు ఆ ప్రదేశాన్ని చూడడానికి వేల మంది వస్తుంటారు. ధనుష్కోడి, శ్రీలంకల మధ్య ఉన్న ప్రాంతాన్ని పాక్ జలసంధి అంటారు. అక్కడే శ్రీరాముడు లంకకు వెళ్ళి సీతను విడిపించడానికి రామసేతువు నిర్మించారని రామాయణ పురాణ కథనం. ఆ రాత్రి రామేశ్వరంలోని హోటల్లో బస చేసి మర్నాడు తెల్లవారి 5 గంటలకు రామనాథస్వామి ఆలయానికి వెళ్ళి శివుడి స్ఫటికలింగాన్ని దర్శించుకున్నాం. ఆలయం లోపల ఆలయ శిల్ప సంపద అద్భుతంగా ఉంది. అంతటి విశాలమైన నడవ ఉన్న ఆలయం ఇంకెక్కడా లేదు. రావణుణ్ణి జయించిన తరువాత శ్రీరాముడు ఇక్కడ శివుడి ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఆ తర్వాత మేము సముద్ర స్నానానికి వెళ్ళాం. అక్కడికి సమయం 6 గంటలైంది. అప్పుడే సముద్రంలోంచి సూర్యుడు సింధూర వర్ణంతో బయటకు వస్తూ కనిపించాడు. బాలభానుడి కిరణాలు సముద్రం మీద పరావర్తనం చెంది సింధూర వర్ణంలోకి మారిపోతున్న దృశ్యం అద్భుతంగా కనిపించసాగింది. ఆ సముద్రం ఒడ్డున చాలామంది తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ కనిపించారు. అక్కడ మన తెలుగు పురోహితులు చాలామంది తెలుగు యాత్రికులకు సహాయం చేస్తున్నారు. ఇంతలో నాకు కూడా చేయాలని అనిపించింది. ఇంతలో నా దగ్గరకు 40 ఏళ్ల వయసున్న ఓ పురోహితుడు వచ్చాడు. నల్లగా, నుదుట విభూతి నామాలు, బొట్టు, పంచె, ఉత్తరీయంతో నా వ్యక్తిని చూడగానే తెలుగువాడిలా అనిపించాడు. సార్ నమస్కారం, నా పేరు రామేశ్వర శర్మ, పితృకర్మలు చేయమంటారా అని అడిగాడు. ఆంధ్రాలో ఎక్కడ మీ ఊరు అని అతన్ని అడిగాను. మాది రాజమండ్రి బాబు, నేను 10 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చేసాను అని చెప్పాడు. ఇక్కడ పితృకర్మలు చాలామంది చేస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగాను అతన్ని. రామేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీరాముడు రావణునిపై విజయం తర్వాత ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అందుకే ఇది దివ్యమైన ప్రదేశం. చాలామంది భక్తులు మొదట కాశీ వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శనం చేసుకొని తమ పితృదేవతలకు గంగా నదిలో పిండ ప్రదానం చేసి అక్కడి గంగను రామేశ్వరం తెచ్చి ఇక్కడ సముద్రంలో కలుపుతారు. అప్పుడే వాళ్ళ యాత్ర సంపూర్ణమవుతుంది. కాశీలో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసిన వాళ్ళు ఇక్కడ కూడా చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడికి వచ్చి ఈ సముద్రం ఒడ్డున తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు అని చెప్పాడు అతను. ఇంతకీ పితృకర్మలు ఎలా చేస్తారు అని అతన్ని అడిగాను. నేను ప్రశ్నిస్తుంటే అనుపమ ఆసక్తిగా మా సంభాషణలను వింటోంది. అతను నా ప్రశ్నకు కొద్దిసేపు మౌనం వహించి తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. పితృదేవతలంటే కేవలం గతించిన మన పెద్దలు కాదు, మనందరి పుట్టుకలు, గతులను నియంత్రించే దేవతలు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలగు దేవతలను పితృదేవతలు అంటారు. కర్మక్షయం కాని జీవుడు మరణించిన తర్వాత మళ్ళీ పుడతాడనేది నిజం, కానీ ఎప్పుడు పుడతాడో తెలియదు అనేది అతను చేసుకున్న కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి వారికి మనం చేసిన పితృకర్మల ఫలితం అందుతుంది. వారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే మనం పెట్టేది వారికి ఆహారం రూపంలో అందుతుంది. అలా చేస్తే పితృదేవతలు సంతోషించి మనకు మంచి చేస్తారు. గతించిన వారికి తన పూర్వీకులతోనూ తన తరువాత తరం వారితోనూ సంబంధం ఉంటుంది. వారు మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తారు. పెళ్ళై పిల్లలు ఉన్నవారు పితృకర్మలు సరిగ్గా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అని వివరంగా చెప్పాడు అతను. నాకు అతను చెప్పిన విధానం నచ్చింది. సరే, మా పితృదేవతల పిండ ప్రదానానికి ఎంత తీసుకుంటారు అని అడిగాను. 2000 రూపాయలు. సామగ్రి అంతా నాదే. గంట సేపు క్రతువు ఉంటుంది. స్నానం చేసి మీరొక్కరే కూర్చోవాలి అని చెప్పాడు. ఇంతలో అనుపమ, పంతులు గారు, నేను మా తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయవచ్చా అని అడిగింది. అమ్మ, సాధారణంగా కొడుకులే చేయాలి, స్త్రీలు చేయడం నిషిద్ధం. ఏం మీకు అన్నదమ్ములు లేరా అని అతను అడిగాడు. ఆ ప్రశ్నకు పరిమళ సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చింది. పంతులు గారు,
ఈమె అన్నయ్య అమెరికాలో ఇంకో మతానికి చెందిన విదేశీ అమ్మాయిని పెళ్ళాడాడు. అది వీళ్ళ కుటుంబానికి నచ్చక అతన్ని దూరం పెట్టారు అని అతనితో చెప్పాను. అలా అయితే అల్లుడైన మీరు మీ అత్తమామలకు పిండ ప్రదానం చేయవచ్చు. అప్పుడు ఆ ఫలం వారికి దక్కుతుంది అని నాతో చెప్పాడు అతను. అతని మాటలు విన్న పరిమళ నా వైపు కోపంగా చూస్తూ, ప్రతి సంవత్సరం మా అమ్మా నాన్నలకు తద్దినం పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా ఈయన వినడం లేదు అంది కోపంగా. కొడుకు ఉండగా నేను ఎలా పెట్టగలను చెప్పండి? అనుపమ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు, మీ అమ్మా నాన్నలకు కూడా నేను పిండ ప్రదానం చేస్తానులే అన్నాను ఆమెను సముదాయిస్తూ. ఆ తర్వాత అతను ఓ గంటసేపు ఆ క్రతువుని సముద్రపు ఒడ్డున జరిపించాడు. నా చేత పూజానంతరము నా తల్లిదండ్రులకు నా అత్తమామలకు పిండ ప్రదానం చేయించి సముద్రంలో వాటిని నిమజ్జనం చేయించాడు. ఆ క్రతువు పూర్తయిన తర్వాత నేను అనుపమ సముద్రంలో స్నానం చేసి బట్టలు మార్చుకొని రామేశ్వర శర్మ గారికి 2,000 రూపాయలు తాంబూలంలో పెట్టించి ఆ తర్వాత అతని కాళ్ళకు దండం పెట్టాను. అతను ఆ డబ్బులు తీసుకొని నన్ను ఆశీర్వదించాడు. శర్మగారు, మీ దయ వల్ల నా తల్లిదండ్రులకు అత్తమామలకు పిండ ప్రదానం చేయగలిగాను. అవి వారికి చెందుతుందా లేదా అన్నది అప్రస్తుతం. కానీ దీని ద్వారా వాళ్ళను స్మరించుకునే అవకాశం కలిగింది. అందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పాను. అయ్యా, మీరు చెప్పింది 100 పాళ్ళు నిజం. పితృకర్మలు చేస్తే అది వాళ్ళకి చెందుతాయా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆ రూపంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, పూర్వీకుల్ని తలుచుకునే అవకాశం మనకు కలుగుతుంది. అదే ముఖ్యం. పాపపుణ్యాలు అన్నది ముఖ్యం కాదు అని చెప్పాడు. శర్మగారు, మీరు ఆంధ్రాలోని మీ ఊరు రాజమండ్రికి వెళ్తుంటారా? అక్కడ మీ తల్లిదండ్రులు ఉన్నారా అని అడిగాను. అతను నా మాటలకు కొద్దిసేపు మౌనం దాల్చి చెప్పడం మొదలుపెట్టాడు. మాది అపరకర్మలు చేసే పురోహిత కుటుంబం. నేను మా వారసత్వమైన ఈ అపరకర్మలు నేర్చుకుంటూనే ఇంటర్ చదువుకున్నాను. అప్పుడు నాతో పాటు చదువుకున్న అపర్ణని ప్రేమించాను. కానీ ఆమెది మన బ్రాహ్మణుల కులం కాదు. అందువల్ల మా నాన్నగారు మా వివాహానికి ఒప్పుకోలేదు. అయినా నేను మా కుటుంబాన్ని ఎదిరించి అపర్ణని వివాహం చేసుకున్నాను. అక్కడే ఉంటే వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నా చేత బ్రాహ్మణులెవరూ కర్మకాండలు చేయించుకోరని ఇక్కడికి వచ్చేశాను. ఇక్కడ నా గురించి ఎవ్వరికీ తెలియదు. నా జీవితం హాయిగా గడిచిపోతుంది. నాకిద్దరు పిల్లలు. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. ఇక్కడ నేను ఇల్లు కూడా కట్టుకున్నాను. ఈ కులాలు, మతాల పట్టింపులు మనుషుల్ని వేరు చేస్తున్నాయి. మనిషికి ధర్మగుణం, సత్ప్రవర్తన, సజ్జన సాంగత్యం ఇవి ముఖ్యం. ఎంతటి గొప్ప పండితుడైనా సరియైన నడవడిక లేకపోతే అతను మనిషి కాడు. ఈ ధర్మం తెలుసుకుంటే ఏ విధమైన రాగద్వేషాలు ఉండవు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసః అని పురాణాల్లో చెప్పబడింది. 4 వర్ణాలు అన్నవి మానవుల గుణములు, కర్మలను అనుసరించి సృష్టించబడ్డాయి. అలాగే అశోచ్యానన్వశోస్త్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు నగతాసుంచనాను శోచంతి పండితాః అని గీతలో చెప్పబడింది. పండితులైన వాళ్ళెవరూ బతుకున్న వాళ్ళ గురించి కానీ మరణించిన వారి గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు. మృత్యోర్మ అమృతంగమయ, ఇదే దీని పరమార్థం అని చెప్పి అతను నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. రామేశ్వర శర్మ. అతను వెళ్ళిన చాలాసేపటి వరకు నేను మనిషిని కాలేకపోయాను. అతను వెళ్ళిపోయినా అతను చెప్పిన మృత్యోర్మ అమృతంగమయ అన్న వాక్యం నాకు పదే పదే గుర్తుకు రాసాగింది. ఆ మర్నాడు మేము మదురై వెళ్ళి కామాక్షిదేవిని దర్శించుకుని విశాఖపట్నం తిరిగి వచ్చేసాం. కథ సమాప్తం. ఈ కథ బాగుందండి. మనకి ఆయన తిరిగిన పుణ్యక్షేత్రాల గురించి చెప్పినా కానీ ఇందులో ఒక మంచి నీతి ఉంది. పెద్దలను తలుచుకోవడం, వారికి పిండ ప్రదానం చేయడం అన్నది చాలా ముఖ్యమంటే కనీసం మనం ఆ విధంగానైనా వాళ్ళని తలుచుకుంటాం. వాళ్ళ గురించి భక్తి శ్రద్ధలతో తలుచుకుంటాం. అది మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది తర్వాత తలుచుకున్నప్పుడు. కాబట్టి అందరూ కూడా పెద్దలకి పిండ ప్రదానం చేయడం అనేది చాలా ముఖ్యమని నేను కూడా అనుకుంటానండి. మీకు కూడా అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తే నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. మీ మను.